వెల్కమ్ టు వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర సంక్షేమ పథకాలకు పుట్టినిల్లుగా మారింది. పేద ప్రజల కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తాం అని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా అన్ని పథకాలను అమల్లోకి తీసుకున్నారు. ఎన్నికల్లో గెలిచి సీఎం కుర్చీలో కూర్చోగానే తొలిత మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించడమే కాక పేదలను ఆదుకున్న ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ 10 లక్షలకు పెంచారు. దీంతో వచ్చి రాగానే సీఎంపై జనాలలో పాజిటివిటీ పెరిగింది. ఆ తర్వాత అభయహస్తం ప్రజాపాలనతో పాటు ఊరూరా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి పేదల డేటా మొత్తం తీసుకున్నారు. ఈ డేటా ఆధారంగా తామిచ్చిన 6 గ్యారెంటీలను తప్పక అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఆయన కీలక నిర్ణయాలను తీసుకున్నారు. రీసెంట్ గా మహాలక్ష్మి పథకంలో భాగంగా పేద ప్రజలకు 200 యూనిట్లు ఉచిత కరెంటుతో పాటు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నట్లు అధికారంగా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. మార్చి 1వ తేదీ నుంచి ప్రజలకు ఈ 2 బెనిఫిట్స్ అందుబాటులోకి వస్తాయి. ఇదే బాటలో మార్చి 11న ఇందిరమ్మ ఇళ్లు పథకం షురూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద 5 లక్షలు ఇస్తానని చెప్పిన ఆయన ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ అమలుపై ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు ఆ 6 గ్యారెంటీలు అమలు జరిగి తీరుతుందని సీఎం అన్నారు. అయితే ఈ నెల 17తో సీఎం చెప్పిన 100 రోజులలోపు గడువు ముగుస్తుంది. ఈ క్రమంలోనే మహిళలకు నెలకు 2500 రూపాయల ఆర్థిక సహాయం హామీపై కసరత్తు చేస్తున్నారు ముఖ్యమంత్రి. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు ఈ ఆర్థిక సహాయం అందేలా సీఎం కి ప్రతిపాదనలు చేస్తున్నారట అధికారులు. ఎలాంటి పెన్షన్ తీసుకున్నటువంటి కుటుంబాలలోని మహిళలకు ఈ నెల 2500 రూపాయలు ఆర్థిక సహాయం అందించబోతున్నారట. పెళ్లి చేసుకుని ఎలాంటి ఉద్యోగం చేయకుండా గృహిణిగా ఉన్న మహిళకే ఈ పథకం వర్తిస్తుందని సమాచారం. అతి త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. చూశారు కదండి ఈ వీడియో. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్. ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.